హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఈ అసిస్టెంట్కి హీరో హీరోయిన్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కాదు అన్న నిజం తెలిసిపోతుంది కదా. సో హీరో దగ్గర అడుగుతాడు, మీరిద్దరూ నిజంగానే హస్బెండ్ వైఫా అని అడగ్గా హీరో బెదిరిపోతాడు కదా. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక నిల్చో ఉన్నప్పుడు సడన్గా ఆ ప్లేస్కి డాక్టర్ అమ్మాయి వచ్చి, ఇప్పుడు అసిస్టెంట్ దగ్గర, నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడే మాట్లాడాలి, నాతో పాటు రండి ప్లీజ్ అని తనతో పాటు పిలుచుకొని వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ కూడా వెళ్తాడు. ఇప్పుడు డాక్టర్ అమ్మాయి అసిస్టెంట్ దగ్గర, అవును వాళ్ళిద్దరికీ పెళ్లి అవ్వలేదు అంటుంది. ఆ మాట విని అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఏం చెప్తున్నావు, అయితే నిజంగానే వాళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్ కాదా అని అడగ్గా డాక్టర్ అమ్మాయి, అవును నిజమే, నువ్వు వాళ్ళు మాట్లాడిందంతా వినే కదా ఊజు దగ్గర అడిగావు. సరే ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కదా, ఇంకా తరువాత ఏం చేయాలనుకుంటున్నావు అని అడగ్గా ఆ అసిస్టెంట్, ఇంకేం చేస్తాను, వాళ్ళిద్దరూ మోసం చేశారు, సో ఆ ఇల్లుని ఇక వాళ్ళకి ఇవ్వము, ఆ ప్రైస్ని కూడా క్యాన్సిల్ చేసేస్తాము అంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మాయి, ఓ అవునా, అయితే కాస్త ఈ వీడియో చూస్తారా అని ఒక వీడియోని చూపిస్తుంది. ఏమని చూస్తే ఈ డాక్టర్ అమ్మాయి ఆ బ్యూటీ ప్యాలెస్కి వెళ్ళింటుంది. ఒకరోజు ఫుల్గా తాగేసి వామిట్ అంతా చేయడం వల్ల అసిస్టెంట్ తన కోసం ఒక డ్రెస్ని తీసుకుని వచ్చి ఇచ్చింటాడు కదా, ఇప్పుడు ఆ డ్రెస్ని రిటర్న్ చేయడానికి వెళ్ళింటుంది. ఆ టైం అక్కడ ఆ సీఈఓ మేయర్ దగ్గర మాట్లాడుతూ నింటాడు. యాక్చువల్లీ ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న ఆ ఇల్లుని ఆ మేయర్కే కదా ఆ సీఈఓ ఇవ్వాలి అని అనుకొనింటాడు. సో ఇప్పుడు ఆ మేయర్ సీఈఓ దగ్గర, ఎలా అయినా నాకు ఇక్కడ ఒక ఇల్లుని ఇచ్చేసావు అంటే మీరు కొత్తగా ఓపెన్ చేయబోయే స్టోర్కైనా పర్మిట్ విషయాలన్నీ నేను చూసుకుంటాను అన్నట్లు చెప్తాడు. అంటే మీరు ఇల్లీగల్గా ఒక స్టోర్ని కట్టినా కూడా అదంతా నేను చూసుకుంటాను అన్నట్లు ఆ మేయర్ చెప్పింటాడు. ఇప్పుడు అదంతా డాక్టర్ అమ్మాయి కార్లో ఉన్న డాష్ క్యామ్లో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఫోన్లో ఎక్కించుకొని ఉంటుంది, ఎప్పుడైనా మనకి యూస్ అవుతుంది అని. సో ఇప్పుడు ఆ వీడియోని అసిస్టెంట్ దగ్గర చూపించగా ఆ అసిస్టెంట్, ఇప్పుడు నువ్వు నన్ను ఈ వీడియోని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏంటి అని అడగ్గా డాక్టర్ అమ్మాయి, మరి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మీరు ఊచుని ఇలా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. ఇప్పుడు డాక్టర్ అమ్మాయి హీరో పేరుని చెప్పిన తరువాతనే అసిస్టెంట్కి తెలుస్తుంది డాక్టర్ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి హీరో అని. ఇంకా డాక్టర్ అమ్మాయి, మనిద్దరం ఒక డీల్ వేసుకుందాం, మీరు ఊజు ఇలా చేశాడు అన్న విషయం గురించి మర్చిపోండి, నేను ఈ వీడియోని బయట లీక్ చేయను, ఒకవేళ మీరు వాళ్ళ ఫేక్ మ్యారేజ్ని బయట ఎక్స్పోజ్ చేసి ఇల్లుని వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారు అంటే, ఆ తరువాత నా దగ్గర ఉన్న ఈ వీడియోని నేను లీక్ చేసేసాను అంటే మీ కంపెనీ ఇమేజే డ్యామేజ్ అవుతుంది, సో మీరే ఆలోచించుకోండి అన్నట్లు చెప్పగా ఇప్పుడు అసిస్టెంట్ కూడా వాళ్ళ కంపెనీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి హీరో హీరోయిన్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కాదు అన్న విషయాన్ని వాళ్ళ సీఈఓ దగ్గర చెప్పకుండానే దాచేస్తాడు. ఇప్పుడు ఆ టైంలోనే హీరో హీరోయిన్ని చూపిస్తారు. హీరో హీరోయిన్ని ఇంట్లో డ్రాప్ చేసి అసిస్టెంట్ హీరో దగ్గర అడిగిన విషయం గురించి చెప్తాడు. ఇలా అసిస్టెంట్ సడన్గా నా దగ్గర మీరిద్దరూ నిజంగానే హస్బెండ్ అండ్ వైఫా అని అడిగాడు, కానీ అంతలో డాక్టర్ అమ్మాయి వచ్చి అసిస్టెంట్ని పిలుచుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ అతనికి మన మీద డౌట్ వచ్చేసిందేమో, కానీ డాక్టర్ అమ్మాయి అసిస్టెంట్ దగ్గర మాట్లాడి కన్విన్స్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. దానివల్ల మనం ఇక భయపడాల్సిన అవసరం లేదనుకుంటా, నాకు తన మీద నమ్మకం ఉంది అన్నట్లు చెప్పగా హీరోయిన్, చా నేను ఇప్పుడు తనకి కూడా ప్రాబ్లమ్ని ఇస్తున్నా కదా అన్నప్పుడు హీరో, అలా అంతా ఏం లేదు, నువ్వు దేని గురించి ఫీల్ అవ్వకు, అంతా త్వరలోనే సెట్ అయిపోతుంది అని చెప్పి అలానే హీరోయిన్ని కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా అమెరికాలో ఉన్న హీరోయిన్ చెల్లి కొరియాకి వచ్చినట్లుంది. సో ఇప్పుడు వాళ్ళ అక్కని చూడటానికి వస్తుంది, కానీ అక్కడ హీరోని చూసి ఎవరితను అన్నట్లు షాక్ అవుతుంది. ఆ తరువాతనే వీడియో కాల్లో చూసిన విషయం గుర్తొచ్చి, సూపర్ అక్క, నీకు మంచి టేస్ట్ ఉంది, బావ సూపర్గా ఉన్నాడు, కొత్త ఇల్లు, కొత్త బాయ్ ఫ్రెండ్, ఎంజాయ్ అక్క ఎంజాయ్, నేను లోపలికి వెళ్తాను, మీరిద్దరూ మీ పనిని కంటిన్యూ చేయండి అన్నప్పుడు హీరో, లేదు లేదు నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ చెల్లి, అవునా, కానీ మీ లిప్స్ మీద అంటుకున్న మార్క్ని చూస్తుంటే మీకు టైం అవుతున్నట్లు అనిపించడం లేదు కదా అని చెల్లి వాళ్ళ మీద ఫన్ చెయ్యగా హీరో సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా వెనకాలే వెళ్తుంది.
అప్పుడు హీరో, నెక్స్ట్ టైం మీ చెల్లిని కూడా మనం డిన్నర్కి పిలుచుకొని వెళ్తాం, ఓకేనా అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ హీరో చేయిని పట్టుకొని వదలనంటుంది. హీరో కూడా సరే కిస్ ఇచ్చేసి వెళ్ళమంటుంది అని హీరోయిన్ ని కిస్ చేసేసి అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరో అంకుల్ ని చూపిస్తారు. అవ్వకి ఇతని మీద డౌట్ వచ్చేసింది అని వీడికి ఎలానో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఆ అవ్వని క్లోజ్ చేసేద్దామని డైరెక్ట్ గానే వెళ్తుంటాడు. ఇప్పుడు అవ్వని మీట్ అయి మనం అమెరికాలో ఒక కంపెనీతో కొలాబరేట్ అయి కాంట్రాక్ట్ వేసాం కదా, వాళ్ళిప్పుడు మీరు మా దగ్గర ఎలాంటి కాంట్రాక్ట్ వేయలేదు, అసలు మీకు మాకు ఏం సంబంధం అని అడుగుతున్నారు అన్నట్లు చెప్పగా ఆ మాట విని ఆ అవ్వకి బీపీ ఎక్కువైపోతుంది. ఇలా వాళ్ళు అలా అంతా చెప్తారు, వాళ్ళని నేను ఊరికే వదలను అని పైకి లేస్తారు. అవ్వకి అయితే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు బీపీ ఎక్కువై హార్ట్ అటాక్ లా వచ్చేస్తుంది. వెంటనే అవ్వ రెగ్యులర్ గా తీసుకునే టాబ్లెట్ ని తీసి వేసుకుందామని ట్రై చేస్తారు, కానీ అది కూడా కింద పడిపోతుంది. అప్పుడు హీరో అంకులే అవ్వని కూర్చోపెట్టి కింద పడిన టాబ్లెట్స్ ని తీసి అవ్వకి ఇస్తాడు. అవ్వ కూడా ఆ టాబ్లెట్ ని వేసుకుంటారు. కానీ ఈ అంకుల్ అవ్వని క్లోజ్ చేయడానికి వచ్చి ఇప్పుడు మంచోడు ఇలా టాబ్లెట్ తీసి ఇస్తున్నాడేంటి అన్నట్లు ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా అవ్వ కూడా ఆ టాబ్లెట్ ని వేసుకుని ఇప్పుడు మనం ఏం చేసేది, మనం వాళ్ళ కంపెనీలో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాము, వాళ్ళని నమ్మే కదా మనం యుఎస్ లో అంత పెద్ద ప్లాంట్ ని కట్టాము, కానీ వాళ్ళు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఎలా అన్నప్పుడు ఈ అంకుల్ ఇప్పుడే అవ్వ దగ్గర అతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. మీరు అసలు యుఎస్ లో కట్టిన ప్లాంట్ గురించంతా ఏం బాధపడకండి, అసలు అక్కడ అలాంటి ఒక ప్లాంట్ కట్టింటేనే కదా మీరు బాధపడాలి, ఎందుకంటే అదంతా గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేయబడిన ఒక ఫేక్ అయిన కంపెనీ, అలాంటి ఒక కంపెనీ యుఎస్ లో లేనే లేదు అంటాడు. అంతే అవ్వకి అంత షాకింగ్ గా ఉంటుంది. ఏంరా చెప్తున్నావు, అంత ఫేకా, అయినా మనం ఆ ప్లాంట్ కోసం అంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాం కదా, అదంతా ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే అప్పుడు ఆ వేస్ట్ ఫెలో అంకుల్, చనిపోయాడే మిస్టర్ కో, అతని వైఫ్ మీ దగ్గర ఫినాన్షియల్ రిపోర్ట్ ని తీసుకొని వచ్చి ఇచ్చిందే, దాన్ని చూసినప్పుడే మీకు తెలిసిండాలి ఆ డబ్బులన్నీ పోయింది అని. జే కన్సల్టేషన్ అనే కంపెనీ ద్వారా ఆ డబ్బులన్నీ నా పాకెట్లోకి వచ్చేసింది. చెప్పాలి అంటే ఆ జే కన్సల్టేషన్ కంపెనీకి ఓనర్ని నేనే అని వాడు చేసిన ఫ్రాడ్ పనుల గురించంతా చెప్పగా అంతే అవ్వ అస్సలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు. ఎందుకు ఇలా అంతా చేశావు, నన్ను ఇలా మోసం చేసి నువ్వు ఎలా నీ కొడుకు ముఖాన్ని నీ వైఫ్ ముఖాన్ని చూడగలవు, నీకు కొంచెం కూడా ఇలా అంతా చేసినందుకు గిల్టీగానే లేదా అని అడగ్గా ఆ అంకుల్, నేను ఇంక తరువాత వాళ్ళతో కలిసి ఉండనైనా ఉండను, అలా ఉన్నప్పుడు నాకెందుకు గిల్టీ, అయినా నువ్వు ఆలోచించిండాలి, మన పిచ్చి కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తున్నాము, దానివల్ల వాడికి మన కంపెనీలో ఒక మంచి పోస్టింగ్ ని ఇచ్చి కూర్చోపెడదామని నువ్వు ఆలోచించిండాలి కదా, కానీ నువ్వేం చేశావు, ఉన్న దాంట్లోనే దేనికి పనికిరాని ఒక పోస్టింగ్ ని నాకిచ్చావు, నేనేమైనా పిచ్చోన్నా నువ్వు బిచ్చమేస్తే తీసుకొని వెళ్ళడానికి, అందుకే మొత్తం నా సొంతం అవ్వాలి అని ఇలా అంతా ప్లాన్ చేశాను అన్నట్లు చెప్పగా అవ్వ ఇప్పుడు కోపంగా రే పాపిస్టోడా అని వాడి షర్ట్ ని పట్టుకుంటారు. అంతే అలానే కింద పడిపోతారు. వాడు ఏంటబ్బా టాబ్లెట్ వేసి ఇంతసేపు అవుతున్నా ఇంకా నీకేం కాలేదు అని అనుకున్నా, కరెక్ట్ గా కింద పడిపోయావు అంటాడు. ఏమంటే ఈ అంకుల్ అవ్వ రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్ ని ఇవ్వకుండా మార్చి ఇచ్చింటాడు. ఇప్పుడు కింద పడి ఉన్న అవ్వని చూసి, నేను నీకు ఇచ్చిన ఈ టాబ్లెట్ వల్ల నీ ప్రాణాలు కొద్ది కొద్దిగా పైకి పోతుంది, అంతేకాకుండా ఇదొక న్యాచురల్ డెత్ లాగే ఉంటుంది, సో ప్రశాంతంగా పైకి వెళ్ళి చేరు, నేను వెళ్తాను అని ఇప్పుడు ఆ అవ్వ వేసుకునే టాబ్లెట్స్ ని కింద వేసి వెళ్తుంటాడు. అవ్వ టాబ్లెట్స్ ని తీసుకోవడానికి ట్రై చేసి అలానే కింద పడి చనిపోయారు అన్నట్లు క్రియేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఎలానో కరెక్ట్ గా అవ్వ అసిస్టెంట్ అవ్వని చూడటానికి రావడంతో అవ్వని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసిస్తారు. ఇప్పుడు ఈ విషయం అవ్వ కూతురికి తెలిసి అలానే ఏడుస్తూ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ అంకుల్ కూడా ఏం తెలియనట్లు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు డాక్టర్ చెక్ చేసి అవ్వ చాలానే సీరియస్ అయిన సిచ్యువేషన్ లో ఉన్నారు, బ్రతకడానికి చాలానే తక్కువ ఛాన్స్ ఉంది అంటాడు. ఆ మాట విని అవ్వ కూతురు అంతలా ఏడుస్తుంది. తన కూతురు ఎప్పుడు చూసినా అవ్వ దగ్గర గొడవ పడుతూ ఉన్న అమ్మ కదా, సో అంతలా ఏడుస్తుంది. ఇంకా హీరో కూడా చాలానే ఫీల్ అవుతుంటాడు. ఆ టైంలోనే అవ్వ కంపెనీ గురించి న్యూస్ లో అంతా మాట్లాడుతుంటారు. ఇలా ఫేక్ గా కాంట్రాక్ట్ లో సైన్ చేసి చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంపెనీనే లాస్ లో ఉంది అన్నట్లు చెప్తుంటారు. అదంతా వింటున్నప్పుడు హీరోకి అంత బాధగా ఉంటుంది. అవ్వ దగ్గర కూర్చొని అంతలా ఫీల్ అవుతుంటాడు. మీరు బానే కదా అవ్వ ఉన్నారు, సడన్ గా మీకు ఏమైంది అని ఫీల్ అవుతున్నప్పుడు హీరోయిన్ హీరోని చూడటానికి హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. హీరో కూడా బయట వెళ్ళి మాట్లాడతాడు.
హీరో అలా బాధపడటం చూసి మేరీని హీరోని ఓదార్చుతుంటుంది. అవ్వకి ఏం కాదు, నువ్వేం ఫీల్ అవ్వకు అని ఓదార్చుతుంటుంది. ఇంకా ఆ టైంలోనే డాక్టర్ అమ్మాయిని చూపిస్తారు. తను అయితే హీరోని మర్చిపోలేక బార్లో ఒంటరిగా కూర్చొని తాగుతుంటుంది. ఆ టైం అక్కడికి అసిస్టెంట్ కూడా వస్తాడు. కానీ డాక్టర్ అమ్మాయిని చూసినా మాట్లాడకుండా సైలెంట్ గానే కూర్చుంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మాయి, ఏమ్యా తెలిసిన అమ్మాయి కనిపిస్తే ఒక హాయ్ చెప్పాలి అని కూడా తెలీదా నీకు అన్నప్పుడు అసిస్టెంట్, మనిద్దరం స్ట్రేంజర్స్‌గా ఉండటమే మనకి మంచిది. లేదంటే ఇలా ఒక వీడియోని చూపించి నువ్వు నన్ని బ్లాక్‌మెయిల్ చేసింటావా చెప్పు. అయినా ఆ కిమ్ వుజు నీ ఫీలింగ్స్‌ని కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అలాంటి వాడి కోసం నువ్వెందుకు ఇలా అంతా చేస్తున్నావు అని అడగ్గా డాక్టర్ అమ్మాయి, నువ్వు ఇలా అడుగుతుంటేనే నాకు తెలుస్తుంది. నువ్వు ఇంతవరకు ఎవరిని ట్రూగా లవ్ చేయలేదు అని. ఒకరిని మనం నిజంగా ట్రూగా లవ్ చేశామనుకో, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎలా అయినా వాళ్ళని ఆ ప్రాబ్లంలో నుండి కాపాడాలి అని అనిపిస్తుంది. వాళ్ళకి మన మీద ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళని ట్రూగా లవ్ చేయడం వల్ల వాళ్ళు బాగుండాలి అని అనుకుంటాము. ఇదంతా నీకెక్కడ అర్థమవుతుందిలే. అయినా నా గురించి వదులు. నిన్ని మీ బాస్ ఎంత టార్చర్ చేస్తున్నాడు. అయినా ఎందుకు నువ్వు ఇంకా అతని దగ్గరే ఇలా కష్టపడి పని చేయాలి. విన్నాను, నిన్ని మీ బాస్ వాళ్ళ నాన్నని చదివిపించాడంట కదా. అందుకని వాళ్ళు నిన్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నా నువ్వు వాళ్ళ దగ్గరే ఇలా బానిసలా పని చేయాలా ఏంటి? యాక్చువల్లీ నువ్వు చాలానే స్మార్ట్ అయిన ఒకడివి తెలుసా? కానీ మీ బాస్ విషయంలో మాత్రం నువ్వు కరెక్ట్ అయిన ఒక డెసిషన్ ని తీసుకోలేకపోతున్నావు. మీ బాస్ ఎప్పుడు చూసినా ఏదో ఒక తప్పు చేసేసి మా హాస్పిటల్లో వచ్చి తల దాచుకుంటున్నాడు. అలాంటి పిచ్చోడితో కంపేర్ చేసినప్పుడు నువ్వు అన్ని విధాలుగా చాలానే స్మార్ట్, స్వీట్ అయిన వాడివి అని వాణ్ణి అంతలా పొగుడుతుంటున్నా. అంతే పక్కన అసిస్టెంట్ అంతలా సిగ్గుపడుతుంటాడు. డాక్టర్ అమ్మాయి చెప్పిందంతా విని. ఇంకా డాక్టర్ అమ్మాయి చివరగా అసిస్టెంట్ దగ్గర, నీకు అక్కడ పని చేయడం ఇష్టం లేదు, అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనిపిస్తే నా దగ్గర చెప్పు, నేను నీకు ఒక మంచి ప్లేస్ లో జాబ్ ని చూసి పెడతాను అంటుంది. కానీ వాడు ఏం చెప్పడం లేదు, సైలెంట్ గానే ఉంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో అంకుల్ వాళ్ళ సెకండ్ వైఫ్ కొరియాకి వచ్చేస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.